అందరూ బాధించుకోవాలి, ఒకళ్ళొకరు బాధించుకోవాలి. మీరందరూ బాగున్నారా? మీరు బాగున్నారా అని పలకరించండి. రైట్, అందరూ వందనాలు. పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఇక వాక్యాన్ని ప్రారంభించిన తర్వాత ఇక ఎప్పుడు వెళ్ళకూడదు, పిల్లలు ఎవరు కదలకూడదు. దేవుని వాక్యం అయిపోయేంత వరకు, ప్రార్థన అమ్మగించే వరకు కూడా మందిరములో నుంచి మనం కదలకూడదు. పిల్లలు మీకే చక్కగా కూర్చుందాం. అందరు బైబిల్ తెరిచినట్లయితే పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 13వ అధ్యాయము. అందరూ బైబిల్ తెరవాలి. వచ్చిన వారు చదివి వినిపించండి, రాని వారు శ్రద్ధగా వాక్యం వైపు మీ దృష్టి ఉంచండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 47వ వచనం. చాలు. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ గల దేవాని కొందనాలయం, నన్ను నీ చెలుగు సాటును మరుగుపరుచుకొని వాక్యమైన దేవుడా నీ బిడ్డలతో సూటిగా మాట్లాడమని, ఆటంక పెడుతున్న ప్రతి చీకటిని బంధించి వాక్యమని వెలుగులోకి నీ బిడ్డలు నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. చూడండి, చదవబడిన వాక్యములో పరలోక రాజ్యం అంట ఒక సముద్రములో ఏయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉందంట. హల్లెలూయా. చూడండి, పరలోక రాజ్యము ఎట్లా ఉన్నదనేది దేవుని వాక్యము తెలియపరచబడుతుంది. నానా విధమైన చేపలు పట్టిన వలను పోలి ఉందంట. సముద్రములో సరే చెప్పండి, హల్లెలూయా. చూడండి, సముద్రములో ఏమైపడిందంట? వల వేయబడ్డది. సముద్రమునగా లోకము. చెప్పండి, ఏంటి? సముద్రమునగా లోకము. ఈ లోకములో సముద్రములో వల వేయబడ్డది. వలనగా సంఘము. ఏం చెప్పండి? వలనగా సంఘము. పిల్లల, నానా విధమైన చేపలు, సముద్రంలో నానా విధమైన చేపలు ఉన్నాయంట. అన్నీ ఉన్నాయి అక్కడ. నానా విధమైన చేపలు ఏంటి? కొరవేలు, కుంటి మొక్కలు, మామూలుగా చేపలు. ఏ చేపలు? బురద మట్టలు. మరి ఇంకా చేపల గురించి చాలా ఉన్నాయి, మీకు తెలుసు. ఈ సముద్రంలో నానా విధమైన చేపలు ఉన్నాయంట. అయితే నానా విధమైన చేపలలో ప్రాముఖ్యమైన చేపలు ఉన్నాయి. స్వర చేపలని, లేకపోతే మరి తిమింగళాలని, ఇవన్నీ ఉన్నాయి. ఎక్కడున్నాయంటే సముద్రంలో ఉన్నాయి. సముద్రంలో వల వేయబడ్డది. వలవనగా సంఘం అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. గమనించడం ఏమిటనగా, ఇప్పుడు నానా విధమైన చేపలనగా మనము అని జ్ఞాపకం చేసుకోవాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు మనం అందరము కూడా వల వేయబడ్డది అనగా సంఘములో చేర్చబడ్డాం. సంఘంలో చేర్చబడ్డప్పుడు నానా విధముల చేపలు ఉన్నాయి. నానా విధముల చేపలు ఉన్నాయి. కానీ ఆ చేపలు ఎలా ఉన్నాయంట? తిమింగళాలు ఉన్నాయి, స్వర చేపలు ఉన్నాయి, మరి వాటిలో రకరకాలైన చేపలు ఉన్నాయి. అయితే దేవుడు బిడ్డలారా, ఆ యొక్క తిమింగళాలు ఏం చేస్తాయి అంటే ఒక్కొక్కసారి వలను చింపుతాయి. వలను చింపుతాయి అంటే సంఘములో నుండి బయటికి వెళ్ళే ప్రయత్నం చేస్తాయి. ఇక్కడ దేవుని వాక్యం చూస్తుంది, సముద్రంలో వేయబడిన నానా విధముల చేపలను పెట్టిన వలన పోలి ఉంది పరలోక రాజ్యం. చూడండి, సంఘము
వలనగా సంఘము కనుక ఈ సంఘములో చేర్చబడిన ప్రతి ఒక్కరూ కూడా మనము మంచి చేపలుగా జీవించాలి. నేను చెప్పాను ముందుగానే, చేపలు అనగా మనమేనని. మంచి చేపలుగా మనం ఉండాలి. చెడ్డ చేపలుగా ఉంటే దేవుడు ఏమంటున్నాడు? మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని బయట పారేయుదురు. చూడండి, మంచి చేపలు ఏం చేస్తాయంటే వలలో ఉంటాయి. చెడ్డ చేపలు ఏం చేస్తాయంటే సంఘంలో ఉండి కూడా పోరాటములు చేస్తూ ఉంటాయి, సంఘంలో ఉండి కూడా భేదాలు సృష్టిస్తూ ఉంటాయి, సంఘంలో ఉండి కూడా ఒకరినొకరికి చాడీలు చెబుతూ ఉంటాయి, సంఘంలో ఉండి కూడా ఒకరినొకరిని ఆత్మీయ జీవితాన్ని సమగిలించి అపవిత్రత పరుస్తూ ఉంటాయి. అందుకని ఇక్కడ అంటున్నాడు, నానా విధమైన శాపలు ఉన్నాయి అంటున్నాడు. సముద్రంలో వలవేయబడ్డప్పుడు నానా విధమైన శాపలు ఉన్నాయి అంట. చూడండి, సంఘంలోనే ఉన్నాయి అన్ని కూడా. వలనగా సంఘమని మనం తెలియపరుచుకున్నాం. దేవుడు బిడ్డలారా, ఈ శాపం యొక్క లక్షణము మనం గమనించినట్లయితే అది మనకు పోల్చబడదు కనుక మనము వలలో ఉన్నామా అనేది ఆలోచన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే ఈ వలలో ఉన్నప్పుడు నానా విధమైన శాపలు వాటిలో ఉన్నాయి. కానీ దేవుని బిడ్డలారా, ఆ వలలో మనము మరి ఎలా ఉన్నాం? మంచి చేపలుగా ఉన్నామా, చెడ్డ చేపలుగా ఉన్నామనేది మనము ఈనాటి మధ్యాహ్న కాల సమయంలో ఒకళ్ళొకళ్ళు మనం ప్రశ్న వేసుకోవాలి. మనందరము చేపలతో పోల్చబడి దేవుని వాక్యము తెలియపరచబడుతుంది. మంచి చేపలుగా ఉన్నామో లేదా చెడ్డ చేపలుగా ఉన్నామో మనం ఆలోచించాలి. ఒకవేళ సముద్రంలో వలవేయబడదు కాబట్టి, వలనగా సంఘము కాబట్టి సంఘములను చేర్చబడిన ఇష్టానుసారమైన జీవితం కలిగి ఉన్నట్లయితే రేపొద్దున నువ్వు పొద్దున నీవు ఏం చేయబోతున్నావు? ఎడబాబుపోతున్నావు. ఏం చేయబోతున్నావు అంటే నువ్వు డివైడ్ కాబోతున్నావు అని దేవుని వాక్యము తెలియపరచబడుతుంది. నిండిపోయాక నీవు దానికి తరిగి లాగిన తర్వాత, అనగా వల తరిగి లాగిన తర్వాత, వల ఎప్పుడు లాగుతారు? చేపలు విస్తారంగా నిండినప్పుడు, సంఘము సిద్ధపడినప్పుడు వల బయటికి లాగుతాడు యజమానుడు. ఇప్పుడు అంటున్నాడు అక్కడ యజమానుడు ఏమంటున్నాడంటే, పరమ తండ్రి ఇదిగో చేపలన్నింటినీ చేయండి, ఏడు చేయండి. ఎట్లా తెలుసు ప్రభా మంచి చేపలు చెడ్డ చేపలు అంటే? దేవుడికి తెలుసు. అదే ఆ చేపలు బయట వేయండి ఏమంటున్నారు కదా, ఆ చేపను బయట వేయండి, ఆ చేపని పక్కన పెట్టిన దేవుడు చెబుతూ ఉంటాడంట. అందుకని ఆ చేప వల నిండిన తర్వాత ఒడ్డుకు చేర్చబడ్డది. మంచి వాటిని గంపలో కూర్చబడును, చెడ్డ వాటిని బయట పారవేయబడును. అక్క చెల్లి తమ్ముడు ఎవడవుతుడా సంఘములో ఉంటా కూడా నువ్వు ఎలా ఉన్నావు? అంటగట్టబడుతున్నావా, విడిచిపెట్టబడుతున్నావా? అంటగట్టబట్టమంటే ఏంటో, విడిచిపెట్టమంటే ఒక మాట నీకు తెలియపరుస్తా. ఒక అతనంట మార్కెట్కి వెళ్ళాడంటే, వెళ్ళి ఏం చేశాడంటే, బాబు ద్రాక్ష పళ్ళు 1 కేజీ కావాలన్నాడంటే. కేజీ ఎంత అంటే 90 రూపాయలు అన్నాడంటే. 90 రూపాయలా అన్నాడంట. ఈ పక్కనే కొన్ని ఇడి రాలిపోయిన ద్రాక్ష పళ్ళు అంట. ఈ ఎంతంటే ఈ కేజీ 30 రూపాయలు అన్నాడంట. ఈ ద్రాక్ష పళ్ళే, ఈ కూడా ద్రాక్ష పళ్ళే. ఎందుకని ఈ కేజీ 90 రూపాయలు చెబుతున్నావు, ఈ కేజీ 30 రూపాయలు చెబుతున్నావు అంటే, బాబు ఈ ద్రాక్ష పళ్ళు అంత గట్టబడి ఉన్నాయి. స్తోత్రం చెప్పండి. సంఘములో ప్రతి బిడ్డలందరూ కూడా అంత గట్టబడాలి. హల్లెలూయా. ఈ ద్రాక్ష పళ్ళు అంత గట్టబడ్డాయి కనుక దీనికి విలువ ఎక్కువ, దీనికి ఉన్నతమైన స్థితి ఎక్కువ. ఈ రాలిపోయి ఉన్నాయి కనుక వీటికి అంత మాత్రం విలువ లేదు. అంటే ఏంటర్థం? సంఘములో ఉన్నంత కాలం నీకు విలువ, సంఘములో ఉన్నంత కాలము నీకు ఘనత, సంఘములో ఉన్నంత కాలము నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఎప్పుడైతే సంఘాన్ని విడిచి నువ్వు బయటికి వెళ్ళిపోతావో, ప్రేమ దేవుని బిడ్డలారా, విడిపోయిన ఆ ద్రాక్ష పొడుల వల్లే నీకు అంత యాలి ఉండదు. ఉంటది కానీ సాతాను నుండి నీకు రక్షణ కలగదు. వాక్యం ఉంటున్న దేవుని బిడ్డలారా, మనం ఈ పగటి వేళలో మనం దేవుని వాక్యం తెలియపరుస్తున్నమాట. మనం అంత కట్టబడాలంట. ఎలా కట్టబడాలి? ద్రాక్ష గుత్తి ఎలా అంటగట్టబడదో సంఘము దేవునికి అనుసంధానంగా మనం అంటగట్టబడాలని దేవుని వాక్యము తెలియపరచబడుతుంది. హల్లెలూయా. నా ప్రాణమా
నా మదిలోన తీసుని ధ్యానించుమా కాలము నీవు అంతకట్టబడినంత కాలమే నీకు విలువ, నీకు ఘనత. ఎప్పుడైతే క్రీస్తుని ఎడబాపి నువ్వు ఈ ద్రాక్షపళ్ళు విడిగా ఉన్నట్టు వెళ్తావు, కానీ నీకు ఘనత ఉంటే ఉండొచ్చు, నీకు పేరు ఉంటే ఉండొచ్చు, కానీ అంతగా ప్రభావం నీకు కలగదు. సంఘములను అంతకట్టబడినప్పుడే నీకు ఘనత, సంఘములను అంతకట్టబడినప్పుడే నీకు ఆశీర్వాదము దేవుని బిడ్డరా. అందుకని మనము దేవుని సంఘాన్ని మనము అంతగట్టబడేవాడుగా ఉండాలి. హల్లెలూయా. అందుకనే మంచి చేపలు గంపల్లో కూర్చోమంటున్నాడు దేవుడు, చెడ్డ చేపలన్నింటిని కూడా తీసి పారేయమంటున్నాడు. మన విశ్వాసం ఎలా ఉంది? మనము వలలో ఉన్నా, మనము నమ్మకంగా ఉంటున్నామా? వలలో తిరిగి వేసి మన ఇష్టానుసారమైన జీవితం కలిగి జీవిస్తున్నావా? ఆలోచించు. మరొక దినము యజమానుడు ఆయన వల నిండినప్పుడు, వలనగా సంఘము నిండినప్పుడు, సంఘము ఎత్తబడే సమయం వచ్చినప్పుడు దేవుడు ఆ వలను ఒడ్డుకులాగినప్పుడు నీ పరిస్థితి ఒకసారి జ్ఞాపకం చేసుకో. మంచి చేపల వలె ఉన్నావా? చెడ్డ చేపల వలె ఉన్నావా? ఆలోచించు దేవుడు బిడ్డరా. చెడ్డ చేపల వలె ఉన్నట్లయితే ఇన్ని దినాలు చేసిన నీ భక్తి వ్యర్థము. ఇన్ని దినాలు నీ జీవితంలో నువ్వు దేవుని సన్నిధికి వచ్చిన ప్రయోజన నిష్ప్రయోజనం. ఎందుకంటే దేవుని బిడ్డరా, నీవు సంఘములో ఉన్నప్పుడే, సంఘములో అంతకట్టబడినప్పుడే, దేవుని చిత్తము నెరవేర్చినప్పుడే నీ జీవితంలో నీ జన్మ సాధికమైంది దేవుని బిడ్డరా. అలా కాకుండా మనం సంఘములోనే ఉండి మన ఇష్టానుసారంగా జీవిస్తూ, మన ఇష్టానుసారంగా బ్రతుకుతూ, మన ఇష్టానుసారమైన జీవితాలు కలిగి, మన ఇష్టానుసారమైన ఆలోచనలు కలిగి, మన ఇష్టానుసారమైన తలంపులు కలిగి, మన ఇష్టానుసారంగా నువ్వు జీవించినట్లయితే రేపు నువ్వు ఏరి పారేయబడతావు. అంటే మంచి శాపలను, చెడ్డ శాపలను దేవుడు డివైడ్ చేయకపోయే సమయం దగ్గరకు వస్తుంది. ఆయన రాకడ తీరినప్పుడు కలిగేది ఏంటంటే, పరలోక రాజ్యం మనం చేరాలంటే అందరూ మనం ఉన్నాం వలలో. చెడ్డ చేపలు ఉన్నాయి, మంచి చేపలు ఉన్నాయి, కొరగేళ్ళు ఉన్నాయి, ఏమున్నాయి, ఇంకా గొడ్డు ముక్కలు ఉన్నాయి, ఇంకా ఏమున్నాయి, ఇంకా చేపలు తొమ్మిది ఉన్నాయి, ఇంకా స్వరచేపలు ఉన్నాయి. చెప్పినట్టుగా ఇంకా ఎన్నెన్నో నానా విధమైన చేపలు ఉన్నాయి. ఎక్కడున్నాయి ఇవన్నీ? సముద్రంలోని వల ఎక్కడుంది? సముద్రంలో ఏర్పడుతుంది. సంఘం ఎక్కడుంది? సముద్రంలో ఉంది. సముద్రం అనగా లోకములో ఉంది. వాక్యం పెట్టిన దేవుడు కూడా నేను భక్తి పొడవు, నేను భక్తి రావాలని చెప్పి మనకు మాట్లాడుకోవడం కాదు, కానీ రేపుడు దినాన దేవుడు ఆయన వల నిండినప్పుడు ఒడ్డుకు దరికి చేర్చినప్పుడు ఆయన డివైడ్ చేసే దినం రాబోతుంది. ఆ సమయంలో నీవు ఏ గంపలో ఉంటావు? మంచివన్నీ కూడా గంపలో వేయండి, చెడ్డవన్నిటిని కూడా తీసి పారేయమంటున్నాడు. ఎవరికి ఈ మాట పోలుస్తున్నాడని మనం గమనిస్తే 50 వచనం మనం చదువుదాం. 49 నుండి 50 వచనం మనం చదివితే, అలాగే ఇక సమాప్తి యందు
దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను ఏర్పరిచి వీరిని అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడుపును పళ్ళు కరుగుతాయో ఉండదో. చూడండి, ఇక్కడ గమనించినట్లయితే ఎప్పుడంట ఇక సమాప్తి యందు దేవుడంతా మరి వచ్చినప్పుడు ఆయన రాకడ వచ్చినప్పుడు డివైడ్ అయిపోతామంట. దేవదూతలు వచ్చి నీతిమంతుల నుండి దుష్టులను ఏర్పరిచి అగ్నిగుండములో పడవేయును. దీనికి సారాంశం ఏంటంట, మంచి చేపలు గంపలో ఏర్చబడును, చెడ్డ చేపలు బయటంటే అగ్నిలో పారేయబడతాయి అంటున్నారు. నీతిమంతులు గంపలో చేర్చబడతారుగా, నీతిమంతులు పరలోక రాజ్యంలో చేర్చబడతారు. దేవుడు కూడా మరి దుష్టులు ఏమైపోతారంటే వారు అగ్నిలో పడవేయబడతారని సారాంశం ఇది. దేవునికి స్తోత్రం చేద్దామా? ఒకసారి తెలుగు చెప్పండి, ఇంకా చెప్పాలి. మాట్లాడతారు. దేవునికి ఎన్నిసార్లు చెబితే అన్నిసార్లు మనకి శక్తి వచ్చిందంట. ఏమొచ్చింది? శక్తి వచ్చింది. హల్లెలూయా. మరి నీవు ఏ శాపను పోల్చి ఉన్నావు? ఒక శాప వలలోని తప్పిపోయింది. ఆ శాపను తీసుకురావాల్సిన బాధ్యత ఎవరికుంది? మరొక మంచి శాపం ఉంది. ఉందంటారా లేదంటారా? చెప్పాలి. ఉంది. మరి ఆ శాప తప్పిపోతే ఆ శాప పరిగెత్తి నువ్వు తప్పిపోతున్నావు. ఆలోచించు. ఇక్కడ దేవుడు చెబుతున్నాడు, మంచి అన్నిటి గంపలో కూర్చు, చెడ్డవన్నిటిని తీసి పారేయమంటున్నాడు. మంచి అనగా నీతిమంతులు పరలోక రాజ్యంలో సమకూర్చు, దుష్టులను వాళ్ళని ఎడబాపి వారిని నరకములకు పడేయమని దేవుడు ఆజ్ఞాపిస్తుంది. అక్కడ ఏదైనా ఒక శాపం తెలుసో తెలియకో వాళ్ళలో నుంచి పక్కకు తప్పింది అనుకుని ఏం చెప్పాలి? వాళ్ళలో ఉంటేనే మనకి సేఫ్ అమ్మాయి, లేకపోతే మనం తిరిగోదానికి తినేయబడతాం. దుష్ట ముఖానికి తినేయబడతాం. దుష్ట ముఖం ఎవరు? సాతానుడు. అందుకని వలలో ఉంటేనే మనకు సేఫ్టీ, వలలో ఉంటేనే మనకు ఆశీర్వాదాలు, వలలో ఉంటేనే మనకు ఘనత పేరు పక్కితలు, సంగమను అంటగట్టబడితేనే మనకు దీవెనలు. ఇవన్నీ మనం విడిచిపెట్టి మనం ఏం చేస్తామంటే మన ఇష్టానుసార జీవితాలు కలిగిస్తున్నాం. కానీ ఒక దినాన రాబోతుంది. ఆయన అంటున్నాడు, ఇక సమాప్తి దినమున జరుగును, దేవదూతలు వచ్చి ఆ మనుషుల్ని ఏర్పరుస్తారట. అందరం మాకులానే ఉన్నాం, అందరం సాధ్యం ఉన్నాం, అందరం వలలోనే ఉన్నాం. కానీ దేవుడు అంటున్నాడు, ఇక సమాప్తి ముందు దేవదూతలు వచ్చి నీతిమంతులను దుష్టులను ఏర్పరుచుదురు. వాక్యం పెట్టిన దేవుడు బిడ్డరా, నువ్వు ఏ శాపను కలిగి ఉన్నావో ఆలోచించు. ఒక శాపం తప్పిపోయిందంటే నువ్వు చేయాల్సిన పని ఏంటి? ఏం చేయాలి? ఆ శాపను మరలా నువ్వు వలలోకి తీసుకురావాల్సిన బాధ్యత నీ మీదే ఉంది. ఆ శాపం తప్పిపోయింది, తెలియక తప్పిపోయింది, కానీ తీసుకురావాల్సిన బాధ్యత సంఘములోనే ఉంది. మన వలలో ఉన్నంత కాలమే మనకి అది కాపుదలే, లేకపోతే దుష్టముఖం వచ్చి మనం తినే అవకాశం ఉంటుందని మనము మరి వలలోకి తీసుకురావాల్సిన విధానం ఉంది. దేవుని బిడ్డరా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ చేపలో ఉన్నావో ఆలోచించు. మంచి చేపలో ఉన్నావా, చెడ్డ చేపలో ఉన్నావా? మంచి చేపలుగా ఉన్నట్లయితే ఏ శైలిలో కరిగిపోతావు. చెడ్డ చేపలో ఉన్నట్లయితే నీవు ఆ ఘోరముఖమైన సాతానులో నీవు అణిచివేయబడతావు. ఏది అవసరంతో, ఏది నీకు లాభమో, ఏది నీకు నష్టమో ఒకసారి మనం ఈ మధ్యాహ్న కాల సమయంలో వాక్యం పెట్టిన నీవు నేను పరిశీలన చేసుకునేవారుగా ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచి శాపలుగా ఉండాలి. మనము దేవుని చేత దీవించబడే శాపలుగా ఉండాలని మత్తయి సువార్త 14:19 వాక్యాన్ని మనం చదువుకుంటే, ఆయన 2 చేపలను పైకెత్తి ఆకాశం వైపు కనులు పెట్టి ఆశీర్వదించెను. హల్లెలూయా. చూడండి, దేవుడి వద్దకు వచ్చిన నీవు ఆశీర్వాదం పొందాలి అంటే మంచి శాపలుగా ఉండాలి. యేసయ్యకి మెచ్చే శాపలుగా నువ్వు జీవించినట్లయితే ఆయన ఆకాశం కనులు పెట్టి ఆయన ఏం చేశారంట? వాటిని ఆశీర్వదించారంట. చప్పట్లు కూడా దేవుని పరిచయం. మనలో ఉన్న నువ్వు నమ్మకంగా ఉన్నట్లయితే, మంచి శాపగా ఉన్నట్లయితే ఆశీర్వాదాలు నీ సొంతము. దేవుడు చెబుతున్న మాట అతి బిడ్డ దేవుడు బిడ్డరా. అందుకనే మనము ఏ శాప లక్షణాలు కలిగి ఉన్నామో
నానా విధమైన శాపలు ఉన్నాయి. కానీ మనం ఏ శాపలో ఉన్నామో, ఇతరులకు మేలు చేసి సంఘంలో తప్పిపోతూ ఉంటే ఆ శాపను తీసుకొచ్చే బాధ్యత మందే. ఈనాటి మనకి ఎలా ఉందంటే కష్టంగా చెప్పే వాక్యం కాడికి రావట్లే జనం. ఎక్కడికి చెప్తున్నారు? వాళ్ళు ఇష్టానుసారమైన కాడికి అక్కడ ఎవడో పట్టుకోడు మిమ్మల్ని. ఏమంటారు? ఆ గుంపులో ఒక బోడి మనమందరము. కానీ నీవు శ్రద్ధగా దేవుని మాట వినిపించేది, శ్రద్ధగా దేవుడి మాట చప్పును జీవించే వాక్యము కఠినంగా ఉంటుంది. మనకు బాధకరంగా ఉంటుంది. కానీ వాక్యం ఏముందంటే సరిదిద్దపడాలి మన జీవితం. అందుకని శోభమైన మార్గంలోకి వెళ్ళిపోతున్నారు. దేవుడు అంటున్నాడు, సుప్రభువారు నాది ఇరుకు మార్గం అంటున్నాడు. ఇరుకు మార్గంలో విస్తారత కలిగే ఆశీర్వాదాలు ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మనము తృప్తిపరిచే శాపలాగా ఉండాలి. ఎవరిని? యేసయ్యని. అంటే నిన్ను పిలిచిన యజమానుని నువ్వు తృప్తిపరిచే శాపలుగా ఉండాలని మత్తయి సువార్త 15:36 వాక్యంలో మనం తెలియపరచబడుతున్నాయి. కొన్ని చిన్న శాపలు దేవుడంట శిష్యులకి ఆశ్రయిస్తే అవి తృప్తిపరచబడ్డాయని తెలియపరచబడుతున్న మాట అక్కడ. నువ్వు దేవుని తృప్తిపరిచే శాపలుగా ఉంటున్నావా? దేవుని అవమానపరిచే శాపలుగా ఉంటున్నావా? దేవుని దుఃఖపెట్టే శాపలుగా ఉంటున్నావా? అలా ఉన్నట్లయితే నీ జీవితంలో నువ్వు గుర్తు తెచ్చుకుంటున్న సమస్య పెద్దదని నేను తెలియపరుస్తూ ఉన్నాను. అందుకని దేవుని చిత్తం జరిగించేవారు ఎలా ఉంటారంట? నిరంతరం నిలిచి ఉంటారని దేవుని వాక్యము తెలియపరచబడుతుంది. వాక్యం ఉంటున్న దేవుని బిడ్డరా, అందుకని మనము తృప్తిపరిచే శాపలుగా ఉండాలి. దేవుని దగ్గర ఆశీర్వదించబడే శాపలుగా మనము వలలోనే ఉండాలి. అనగా సంఘములో నుండి మనం కనిపెట్టుకొని ఉండాలని దేవుని వాక్యము తెలియపరచబడుతుంది. ఇది దేవుని యొక్క నిబంధన. అటు ఇటు ఉరికెత్తు గంతులు వేయటం, పిల్లి ఆ ఇంటికి వెళ్ళి ఏం చేస్తుందంట? ఆ ఇంటి నలుగురు కాపురం, ఇంటి నలుగురు కాపురం పెట్టుద్దంట. ఆ స్థితిలో విశ్వాసులు సంఘం ఉండకూడదు. దేవుని రాకడ ఆసన్నమైనది. నువ్వు ఖచ్చితంగా దేవుని వాక్యానుసారంగా జీవించాల్సిన సమయం దగ్గర పడుతుంది. నువ్వేదో ఇష్టానుసారంగా జీవించి నువ్వు చెడ్డ శాపంలో లిస్టులో పడదు. దేవుడి చిత్తం కాదు. కానీ ఆయన సంఘంలో నువ్వు అంతగట్టబడమంటున్నాడు. కానీ నువ్వు ఎడబాపటం దేవుడి చిత్తము కాదు. అంటే మనం సరిదిద్దుకునే విధాలను బట్టి దేవుని యొక్క చిత్తం మనల్ని ఏం చేస్తుందంట? ఉప్పుట్టి చేస్తుంది. దేవుని బిడ్డగా దేవుని వాక్యం చెబుతుంది కదా, నీతి మంతులు 7 మార్లు పడినను మరలా తిరిగి లెగిచెను అని. హల్లెలూయా. ఇప్పుడు దేవుని తృప్తిపరిచే వారుగా ఉండాలి. దేవుని ఆశీర్వాదాలు పొందుకునే శాపలుగా, మంచి శాపలుగా మనం ఉండాలి. దేవుని ఆజ్ఞ నెరవేర్చే శాపలుగా మనం ఉండాలి. ఉండాలా లేదా? దేవుని ఆజ్ఞ శాపకు ఆజ్ఞ నేర్పించాడు దేవుడు. ఏనాడు ఏం చేసింది? దేవుడు ఆజ్ఞాపించాడు. ఇదిగో ఏనాడు జాగ్రత్తగా భద్రపరచు, నేను నీకు ఆజ్ఞాపిస్తున్నానని చెప్పేసి శాపకు ఆజ్ఞాపించాడు దేవుడు. వెంటనే ఏనాడు భద్రపరిచింది. 8 దినాలు 3 దినాలు కడుపులో శాప కడుపులో ఉందంట. చూడండి, దేవుని మాటకి ఆ శాప ఎంత లోపడదో. సంఘంలో చేర్చబడ్డ నీవు, అనగా వరవడిన నీవు దేవుని తృప్తిపరచాలి. ఆ దేవుని మేలు అనుభవించాలి. 3వదిగా దేవుని ఆజ్ఞకు లోపడాలి. స్తోత్రం చెబుతారా? సంతోషంగా ఉన్నవాడు చూస్తుంటే ఆకలి అవుతున్నట్టు అలియలేదు. స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. 2 చేతులు ఎత్తి చెప్పండి, హల్లెలూయా. దేవుని మాటకి లోబడే శాపంగా మనం ఉండాలి. సంఘములో ఎందుకు లోపడాలి? అమ్మాయితో మనం పలకలం. ఎందుకు లోపడాలి? అమ్మాయి నాకు పడదు. నేను ప్రార్థనకి వెళ్ళి ఒకసారి మాస్టర్ గారు నువ్వు ఇంటి మీద పెట్టి నేను ప్రార్థన రారాటం. ఏమ్మా ఎందుకని అన్నది. వాళ్ళ అమ్మకి నాకు పడతాడు. వాళ్ళ అమ్మ కింద ఉందమ్మా, నువ్వు పైకి రావడం. సూపర్ చెప్పండి. హల్లెలూయా. చూడండి, సంఘములో నానా విధమైన శాపలు ఉన్నాయి. ఈ శాపల జీవితంలో మనం గమనిస్తే ఇక సమాప్తిని జరిగే పరిణామం మీరు తెలుసుకున్నారు. జాగ్రత్తగా ఉండాల్సింది. వలలో మన ఇష్టానుసారంగా వలను పీల్చి, అనగా సంఘాన్ని చెదరగొట్టి పారిపోదాం, మన ఇష్టానుసారంగా జీవితామంటే ఇక సమాప్తి ఎందు ఆరోజు శ్రమ నుండి తప్పించే నా గురులేడు.
ఆ సమయంలో వలలో నువ్వు ఉన్నావా? వలనగా సంఘములో నీవు అంతగంతబడి ఉన్నావు. వేరుపరచబడి ఉండటం అది మంచిది కాదు. అందుకనే నీతిమంతులు 7 మార్లు పడినా మరలా సరిదుకుంటారంట. వాక్యం పెట్టినాక చెల్లి తమ్ముడు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మనమే లోపాలను సరిదిద్దుకోవాల్సిన మనమే. దేవుడు ఎక్కిరించబడడం మోసపోకుడి మనుషుడు ఏమి ఎత్తునో ఆ పంటనే కొయ్యని గల్తీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం అంటున్నారు. మనం మోసపోయేది మనమే. అందుకని దేవుని చిత్తం ఏంటో, ఈ మంచి శాపంత దేవుని ఆజ్ఞకు లోబడిపోయింది. ఏనాని 3 దినాలు కడుపులో ఉంచుకుంది. అది అన్నపానాలు మానేసింది, నీళ్లు మానేసింది. ఎవరి కోసం అంట? దేవుని చిత్తం నెరవేర్చడానికి, దేవుని మాటకు లోబడటానికి. ఆ మంచి శాపంట దేవుని ఆజ్ఞకు లోబడదంట. 3 దినాల ఆహారం లేదు. సరే, ఎంత గొప్పగా దేవుని ఆజ్ఞ పాటించారు. మనమైతే 3 దినాలు పని లేదు పాస్టర్ గారు, మేము మందిరానికి రాం, 3 దినాలు మేము ఆకలితో అలవడించిపోయాం, దేవుడు మాకేం చేశాడు అంటాం. కానీ ఈ శాప ఏం చేసింది? అసలు 3 దినాలంతా ఉపవాసం ఉంది దేవుని కోసం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం ఉన్న దేవుని బిడ్డగా మనము మరి ఏ శాపలో ఉన్నామో ఒకసారి మనం ఆలోచించేవారుగా ఉండాలి. దేవుని బిడ్డగా ఏనాగ్నిగా ఆ శాప వెంటనే 3 దినాలు ఏనాని కడుపులో దాచుకుంది. ఇప్పుడు ఏనాకి ఏమొచ్చింది? ఏనాన్ని మార్చడం కోసం శాప ఏం చేసింది? ఏనా వలలో నుండి పక్కన తప్పిపోతున్నాడు, దేవుని ఆజ్ఞల నుండి పక్కన తప్పిపోతున్నాడు. ఇప్పుడు ఈక ఏం చేసింది? శాప ఏనాని సరిదిద్దబడింది. 3 దినాలు కడుపులో ఉన్నప్పుడు శాప ఎక్కడుంది? సముద్ర అగాధ లోకంలో ఉన్నది. పై నుండి ఈత కొడుతున్న అయ్యారు మునిగిపోతున్న రక్షించినట్టు ఎవరో వచ్చి రక్షిస్తారు. ఈయన ఎక్కడున్నాడు? శాప కడుపులో సీల్ చేయబడ్డాడు. శాప ఉంది సముద్ర అగాధ లోకంలో ఉంది. ఇప్పుడు ఎవరైనా పిలిస్తే వస్తారా? ఎవరిని వస్తారా పిలిస్తే? కానీ ఏనా కడుపులో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. ఏనా గ్రంథము 2వ అధ్యాయము మొట్టమొదటి నుంచి 2వ వచనం చదువుకుందాం. మధ్యమ కడుపులో నుండి ఏనా యెహోవాకు ఇలాగా ప్రార్థించును, నేను ఉపద్రవంలో ఉన్నానయ్యా. యెహోవాకి మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. చప్పట్లు కూడా దేవుడు మెరుగుపరచాలి. ఎక్కడున్నావు అంట? నువ్వు ఒక శాపాన్ని నిన్ను బంధించి తలుపులేసి నీ వారు నిన్ను చూడలా. నువ్వు రక్షించబడాలి. ఎవరు నిన్ను రక్షిస్తారు? ఎవరు రక్షిస్తారు? పరమ తండ్రి రక్షిస్తారు కనుక ఏమంటున్నాడు? ప్రభువా, నేను అగాధ జలములో ఉన్నాను, ఉపద్రవంలో ఉన్నాను. ప్రభువా అయ్యా, నాకు ప్రత్యుత్తరం ఇచ్చును నీవే. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయుచున్నాను. నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు అంటున్నాడు. హల్లెలూయా. చూసారా, నా ప్రార్థన జవాబు రావట్లేదు, నా బిడ్డల అభివృద్ధి కావట్లేదు, నా కుటుంబం ఏదో పనిబాట్లు లేవు, నా బిడ్డలకు ఏదో సరైన గైడెన్స్ లేదు, సరైన మద్దతు లేదు, సరైన కార్యాలు జరగట్లేదు, నా బ్రతికి ఎందుకు ఇలా తలాడింది, నా జీవితం ఎందుకు ఇలా ఉండిపోయింది అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నీ ప్రార్థన, నీ స్థితిగతులు, నీ బ్రతుకులను మార్చే దేవుని పాదాల వద్ద నువ్వు ప్రార్థించగలిగితే ఉపద్రవంలో ఉన్నా, అగాధంలో ఉన్నా, వేనాలు ఏం చేశాడు దేవుడే? పైకి రప్పించి శాపక మరలా ఆజ్ఞ కనుక అది ఒడ్డుకొచ్చి కక్కిందంట. హల్లెలూయా. అంటే మంచి శాపకం అంటే ఒక విశ్వాసి తప్పిపోతున్నప్పుడు నీవు ఆ విశ్వాసిని ఎలా ఉండాలంటే ఆ విశ్వాసును మార్చే బాధ్యత ఎవరికి వచ్చింది? ఇప్పుడు శాపకు వచ్చిందా లేదా? మంచి శాపకు వచ్చింది. మనం కూడా సంఘము అనగా వలలో ఉన్న మనము వలనగా సంఘము కనుక సంఘంలో తప్పిపోయినట్లయితే వారు సరిదిద్దాల్సిన బాధ్యత కూడా దేవుడు మీ మీద పెంచాడు. హల్లెలూయా. ఆమెడిపోతే నాకెందుకులే, ఈయనడిపోతే నాకెందుకులే, ఆ మంచిది కాదులే, ఈయన మంచిది కాదని చెప్పి మనం మాట్లాడుకోవడం కూర్చోవడం కాదు. కానీ సంఘములో ఉన్న మనము అనగా వలలో ఉన్న మనము ఎలా ఉండాలంటే దేవుని చిత్తాన్ని జరిగించేవారుగా ఉండాలి, దేవుని ఆశీర్వాదం మనం అందరం పొందుకునేవారుగా ఉండాలి, దేవుని తృప్తిపరిచేవారుగా ఉండాలి, దేవుని ఆజ్ఞల ప్రకారము మనము లోపడేవారుగా ఉండాలి.
ఉండాలి అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరచబడుతుంది. దేవుని బిడ్డలారా, అప్పుడు ఆ సంఘమున దేవుడు ఏంటంటాడు, సముద్రంలో వల వేయబడినప్పుడు, ఆ వల నిండినప్పుడు, ఆయన దరికి లాగినప్పుడు అన్ని మంచి చేపలై ఉండును గాక. తప్పకుండా పట్టండి, మనమందరము కూడా మంచి చేపల వలె ఉండును గాక. దేవుని బిడ్డలారా, అందుకని మంచి చేపలుగా ఉండాలి. సీమోను పేతురు ఎక్కడికి వెళ్ళారు? సముద్రానికి వెళ్ళారు. దేనికి వెళ్ళారు? చేపలు పడటానికి వెళ్ళారు. దేవుడు కూడా వాడు రాత్రంతా ప్రయాసపడ్డారంట. అయినప్పటికీ కూడా ఒక చేప పడలేదు. ఎప్పుడైతే ప్రభు ఆజ్ఞాపిస్తున్నప్పుడు సీమోను దేవుని మాటకు లోపడ్డాడో, లోకాసు వార్త 5వ అధ్యాయము 6వ వచనం మనం చదివితే అక్కడ కనపడుతుంది. చాలు, ఇక్కడ విస్తారమైన చేపలు పడ్డాయి. పడతాం కూడా ఏ చేపలు పడ్డాయి అంట? మంచి చేపలు పడ్డాయి. అక్కడ విస్తారమైన రాశి ప్రభు ప్రేమించినప్పుడు విస్తారమైన రాశి ఉండదు. ఇక్కడ వల తిరుగుతున్నప్పుడు సముద్రము నుండి దరికి చేర్చిన తర్వాత యజమానులు రాసి పోసినప్పుడు అక్కడ చెడ్డ చేపలు కనపడలా. ఏ చేపలు కనపడి? మంచి చేపలు విస్తారంగా ఉన్నాయంట ఆ వలలో. ఏ సంఘంలో అయితే మంచిగా మనం జీవిస్తామో ఆ సంఘం అంతా కూడా ఎలా ఉండాలంటే విస్తారమైన మంచి చేపలు మనం కలిగి ఉండాలి. సీమోను పేతురు ఆశ్చర్యపోయారు. మునుపు ఎన్నడూ మేము చూడలేదే ఇలాంటి విశ్వాసులని, ఇలాంటి భక్తి పరులను, ఇలాంటి క్రమం కలిగిన బిడ్డలను, ఇలాంటి దేవుని చిత్తం నెరవేర్చే బిడ్డలను, ఇలాంటి దేవుని చిత్తాన్ని వారు తప్పక వారు క్రమశిక్షణతో కానీ వారు క్రమంగా నడుచుకోవటం కానీ దేవుని చిత్తమును ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా క్రమము కలిగి జీవించారే. ఇలాంటి బిడ్డలను మనం ఎప్పుడు చూడలేదనే ఒక మంచి సంఘముగా, ఒక మంచి విశ్వాసులుగా మనం ఎదిగినప్పుడే దేవుడు మనం సంతోషిస్తాడంట. అందుకని మంచి చేపలు గంపలో వేయబడతాయి, చెడ్డ చేపలు తీసి పారేయబడతాయి. కనుక వాక్యముండ తల్లి చెల్లి, నీ స్థితిగతులు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచించుకో. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీవు ప్రభుకు సహాయం చేసే చేపలాగున్నావా? దేవుని ఆజ్ఞ ప్రకారం నడిచే చేపలాగున్నావో లేదు ఆలోచించు. ఆయన అంటున్నాడు కదా, మన వాక్యంలో మనం వెళ్ళినట్లయితే, మరియు పరలోక రాజ్యం సముద్రంలో వేయబడిన నానా విధమైన చేపలను పట్టిన వలన పోలి ఉన్నది. చూడండి దేవుని బిడ్డగా, ఏ సంఘమైతే దేవుని చిత్తం జరిగించుతో, ఏ సంఘమైతే మంచి చేపలుగా ఉంటుందగా, మంచి చేపలనగా మనమందరం విశ్వాసులము, చెడ్డ చేపలనగా లోపల వాటిని వేరు పారేస్తానంటున్నాడు. ఎక్కడున్నాయంట? సముద్రంలోనే ఉన్నాయి. కానీ వాక్యం బిడ్డ దేవుని బిడ్డరా, సముద్రం మీద వల వేయబడ్డది. వలలో వచ్చిన చేపలు మంచిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అవి మంచి కంపులో ఉండాలని, వాటికి ఉన్నతమైన స్థితిని దేవుడు ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. ఇక సమాప్తి యందు దేవదూతలు వచ్చినప్పుడు ఆ వలను దరికి లాగి ఏం చేస్తారంట? గేడు చేస్తారు. మంచి చేపలు బుట్టలో కూర్చోబడతాయి, చెడ్డ చేపలంట తీసి పారేయమంటున్నాడు. నీతిమంతులు పరలోక రాజ్యంలో చేస్తారు, దుష్టులు నరకములోనికి పడవేయబడనని అక్కడ దేవుని వాక్యము తెలియపరచబడుతుంది. వాక్యం వెంట తలలు అక్క చెల్లి తమ్ముడు బాబు, నువ్వు ఏ స్థితిలో వెతుకుతున్నావు? దేవుని చిత్త పక్కన జరిగిస్తున్నావా? దేవుడు అనుగ్రహము ఆ వలలో నుండి తృప్తిపరుస్తున్నావా? వలనగా సంఘముకు పోల్చబడదు కనుక దేవుని చిత్తాన్ని నీవు ఆ వలలో ఉండే ఇతరులను ఆ వలలో తప్పిపోకుండా ఇతరులను నువ్వు లాక్కొస్తున్నావా? దేవుని ఆజ్ఞ ప్రకారం నువ్వు జీవిస్తున్నావా? లేదా నువ్వు కూడా తప్పిపోతున్నావా? ఏంటి తప్పి వలలో ఇచ్చే చేపలేంటి తెలుస్తుంది కాదా? చేప వలచించద్దు, ఏ చేప వలచించదు. హల్లెలూయా. అందుకని దేవుని బిడ్డలా, మనము సంఘములో ఉన్నాము కనుక, వలలో ఉన్నాము కనుక దేవుడిని తృప్తిపరచాలి. అప్పుడు దేవుడు మనందరినీ మేలుతో తృప్తిపరుస్తాడు. దేవుడిని మన ఆజ్ఞకు లోపడాలి. అప్పుడు దేవుడు మనందరినీ బలపరుస్తాడని తెలియపరుస్తూ కొద్ది మాటలని కొద్ది వాక్యాన్ని బోధిస్తున్నాడు. ఇటు ప్రభు మాటలు ఆయన రాకరికలను అందరినీ సిద్ధపరిచి స్థిరపరచును గాక. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. కానుక సమర్పించుకుని తదుపరి ముందుకు సాగుదాం.
వర్తమాన భూత భవిష్యత్తు తెలియపరిచే గొప్ప దేవుని ఎన్నుకున్నా మేము. ఆయన అంటున్నాడు కదా, సముద్రం మన వల వేయబడ్డది, యజమానుడు దగ్గర రాబోయే సమయం దగ్గర ఆసనమైనది. నువ్వు మౌనం ఉంటే నీ సమస్యను నువ్వు పరిష్కరించుకోలేవు, నీ సమస్యకు జవాబును పొందుకోలేవు. నోరు తెలిసి నీ బిడ్డల భవిష్యత్తు కొరకు, నీ కుటుంబ అభివృద్ధి కొరకు, నీ కుటుంబ క్షేమాల కొరకు, నువ్వు చేస్తున్న ఆహారం కొరకు వెళ్ళవచ్చు. ఏ పనిలో నువ్వు తలపెట్టి ఉన్నావో అట్టి కార్యాలు చేయాలంటే ప్రార్థించు. కొద్ది నిమిషాలు మా అమ్మ ప్రార్థించండి, కొద్ది నిమిషాలు. తెల్లంచు ప్రార్థన చేయమంటారు కూడా. ఎవరు మౌనంగా దిగి ప్రార్థన సమయం ప్రార్థించు. అడుగు, ప్రభువా నన్ను అడుగు, భూమిని సొత్తుగా నేను ఇస్తానని దేవుడు తెలియపరిచిన రీతిగా ఆయన నెగ్గగలుగుతాడు సమస్తాన్ని. ప్రార్థించు, నోరు తెలిసి ప్రార్థించు. అందరూ ఏకస్వరం కలిగి ఏకస్వరం నోరు గెలవండి ప్రార్థించి నీ బిడ్డల కొరకు, కుటుంబం కొరకు. ముందున్న దినాలన్నీ కష్టకాలాలే, ఆయన లేకుండా మనం ఏమీ చేయడం. ప్రార్థించు. అయ్యా నేను సొంతగా ఇస్తాను. వ్యాపారం కొరకు ప్రార్థించుకో, పని బాట్ల కొరకు ప్రార్థించుకో, ఎవరి బిడ్డల కొరకు ప్రార్థన చేయి, చిన్నపిల్లల కొరకు ప్రార్థన చేయి. ప్రార్థన 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 నేను దేవుడు ఉన్నత వయస్కులకు నడిపించే దేవుడు కనుక అవును అడుగుతామా. నోరు తెరవండి, దయచేసి నోరు తెరవండి. నీవు నడిపించినావు యేషువు, నీవు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమాస్వరూపి, దయాకని కృప కలిగిన దేవాన్ని కొందనాలు ప్రభువా. శాపలను పోల్చబడిన తెలియపరుస్తున్నారు. నానా విధమైన శాపలు సముద్రంలో ఉన్నాయి.
ప్రభువా, నీ వలలో మేము భద్రంగా ఉన్నప్పుడే వలనగా సంఘమని మీరు తెలియపరిచారు. సంఘములో మేము నమ్మకం ఉన్నప్పుడే మా జీవితాలు నాయన, మా బ్రతుకులు దావీదు నేను శాశ్వతమైన కృప పొందిన వాడిని ఎలా మాట్లాడాడు, శాశ్వతంగా నేను దీవించబడతా ప్రభువా. సంఘములో మేము అంటగట్టబడి అయా సంఘములో ఈ మాటలు లోబడి అయా నేను తృప్తిపరిచి మా జీవితాలు ప్రార్థించిన బిడ్డలను ఆయన ఏ అవసరం వచ్చి ఉన్నారో, ఏ కొరత వచ్చి కలిగి ఉన్నారో అతి కొరతలన్నీ తీర్చయ్యా. బిడ్డలకు సహాయం వచ్చేయమని ప్రార్థిస్తున్నాను. కుటుంబాన్ని బలపరచమని ప్రార్థిస్తున్నాను. నీ మందిరములో అనేకమైన మేలు ఉన్నాయి కనుక ప్రభువా, ప్రతి బిడ్డనైనా మేలుతో తృప్తిపరచండి ప్రభువా. ప్రతి బిడ్డలకు శ్రేష్టమైన ఆరోగ్యాలు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి బిడ్డకునైనా వారు చేస్తున్న పని పాటలు ఆశీర్వదకరంగా మార్చమని ప్రార్థిస్తున్నాను. ప్రతి బిడ్డలో వ్యాపారాలు ఒత్తిడి చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి బిడ్డలో జాబులు తీర్చమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, ఈ సంఘమునైనా మంచి శాపలుగా పేరున అయ్యా తండ్రి నీ బిడ్డలుగా మీరు పోల్చినైనా బిడ్డలందరినీ బలముతో నింపుడుగాక. నీ వాక్యం అనే ఆహారముతో నీ బిడ్డల సమృద్ధిగా నింపునైనా నీ బాహుడు చాపి ఈ బిడ్డలందరినీ దీవించమని ఈ పగటబడంలో ప్రభువా ప్రతి ఒక్కరూ మేలు పొంది తిరిగి వెళ్ళి కృప చూపి మీరు దీవించి పంపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. మన తండ్రి అయిన కృప, కుమారుడు యేసుక్రీస్తు ప్రేమ, పరిశుద్ధాత్మిక అనిల సంహాసమును చేరిన బిడ్డలందరికను, వచ్చిన బిడ్డలందరికను, పరిశుద్ధులకును, మైషపేట గ్రామానికి, గ్రామ బిడ్డలకు, గ్రామాలకు, ప్రతి కుటుంబాలకు, దేశానికి, ఈ కలవరకు సంఘానికి, పరిచయకు, దాచుడు కుటుంబానికి ఆయన రాక పరింతలో సదాకాలము తోడే ఉండి కాసి కాపాడు దీవించి ఆయన కృపలో ఆయన రెక్కల సాటిని భద్రపరిచి క్షేమాన్నిచ్చి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్.